నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై ప్రధానంగా చర్చ. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని వ్యాఖ్య. ప్రజా దర్బార్లో సమస్యల వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై సమీక్షించారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఒక మహిళ నాకు ఫిర్యాదు చేస్తుందని అన్నారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడ పోలీసుల సహాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత 5 ఏళ్లు ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లలు అదృశ్యంపైన పోలీసుల ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని నిలిచినగిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి పాపం అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచల్ చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 hours వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీమ్ పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పాటికి. బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అన్నట్టు పోయి తీసేసారు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు మీరు వెళ్ళదు, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇది ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు. బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా చేయాలంటే పోలీసు అయితే ఇద్దరిని విడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది తెలియదు, కారణంలో వెతుకుతారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు.
నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి రహదారిపై పాఠశాల బస్సును లారీ ఢీగొన్న ఘటనపై స్పందిస్తూ స్కూల్ యాజమాన్యాలు బస్సులు అన్నింటినీ కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. టీచర్ల బదిలీలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కుల ఓచకోతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతులు పలకటం హాస్యాస్పదంగా ఉంది. హిందువులందరూ అసత్యం మాట్లాడుతూ హింసకు పాల్పడుతున్నారని, రాహుల్ వారి మనోభావాలను దెబ్బతీస్తారని ఆమె ఆరోపించారు. 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేడు పండుగ వాతావరణం నెలకొంది. గత నెల 4న నరకాసుర వధ జరిగినట్టుగా భావించి ప్రజలు పండుగ జరుపుకుంటే నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందంగా కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండాటుకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకు ఒకేసారి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చామని, వితంతులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం దేశ చరిత్రలో అరుదైన రికార్డని ఏలూరు సాంబశివరావు వివరించారు. ఆనాడు జగన్ రెడ్డి 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 3,000 చేస్తానని చెప్పి 2 ఏళ్లకు ఒకసారి 250 రూపాయల చొప్పున పెంచుతూ పింఛన్దారులను మోసం చేస్తాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్పం మడింతిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండో వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి చూపెట్టిన నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా 14-19 మధ్య వ్యవస్థలన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది. అన్ని రకాలుగా పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, 3 రాజధానులతో 3 ముక్కలాట దగ్గర నుంచి, ఈ యొక్క విద్యుత్ రంగం దగ్గర నుంచి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం, నిత్యావసర వసూలు ధరలు పెంచడం, ఇట్లాగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి అప్పుల ఊబులోకి రాష్ట్రాన్ని నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు మాత్రమే దీన్ని చేయగలడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం, వారిద్దరి యొక్క జోడీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం తీసే దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తు మీద భరోసాతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ ఒక్క నిర్ణయంతోనే తెలిసింది. అందుకే పెద్దలు అంటారు, కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు, కడుపు ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు, కన్నీటి విలువను తెలిసిన వాడే కన్నీటిని తుడవగలడు. చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యమని చెప్పి మరొకసారి
ఈ యొక్క దర్శిని తండ్రి రామచంద్ర ప్రసాద్ను చంపిన మణికంఠ అంశంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేత పోతెన మహేష్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ అని తెలుస్తుందని సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తున్నాయని అన్నారు. నగరం నడిబొడ్డున మర్డర్ జరిగితే టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత పోతెన మహేష్ మాట్లాడుతూ హోంమంత్రి అనిత ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి కొంత దూరం ఉన్నా స్పందించలేదని మండిపడ్డారు. గడ్డం మణికంఠ ఒక్కడే వెళ్లి హత్య చేశాడా లేదా ఇంకెవరైనా సహకరించారా అని నిలదీశారు. ఫేస్బుక్ ని కూడా హైడ్ చేశారని, బ్యాచ్ ని విచారించాలని, గంజాయి బ్యాచ్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుందని అన్నారు. మదర్సలో చనిపోయిన కరిష్మా మృతిపై అనుమానాలు చాలా ఉన్నాయని అన్నారు. కరిష్మా ఫుడ్ పాయిజన్ వలన చనిపోలేదని, బాడీపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, 2 ఘటనలపై పోలీస్ కమిషనర్ లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎంపీ, 3 ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హోం మంత్రి గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా. ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడిబొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, బుధ గురువారాలు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రె కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. గత నెలలో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 99.4 ఉండగా 162.3 అత్యధిక వర్షపాతం నమోదైంది. 19 జిల్లాల్లో అత్యధికంగా, 5 జిల్లాల్లో అధికంగా, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొత్త బిచ్చగాడు పెద్దరిగిన చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతెన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పెలుతున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకొనేది లేదని జనసేన పార్టీ 44 డివిజన్ అధ్యక్షురాలు కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒకరికైనా శిక్ష పడేలా చేస్తారని ప్రశ్నించారు. పోతెన మహేష్ జగన్ భజన చేయాలనుకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని తెలిపారు. విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులో దించింది, గంజాయి సాగు పెంచింది జగనే అని, అందువల్ల నేడు అనేక మంది జీవితాలు బలైపోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసితుని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లే రాలేకపోయారని, జనసేన తరపున నేను, బీజేపీ తరపున అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించామని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పోతిన మహేష్ ను హెచ్చరించారు. పెన్షన్లు ఏకమొత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో మాట తప్పి 250 రూపాయల చొప్పున పెంచారని గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో సచివాలయ నిర్మాణం జరిగిందని, జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు. నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూటమి మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని, వాటితో జగన్ భజన చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పోతిన వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడడం తప్పే వేరే అందులో నిజాలు ఉన్నాయా లేవో కూడా ఆయనకి అవసరం లేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మొన్న ఒక ఘటన జరిగింది. ఒక ఆడపిల్ల తండ్రి, వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక మణికంఠ వ్యక్తి తన కూతురిని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆ మణికంఠ వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి పరామర్శించాను. అలాగే బీజేపీ పార్టీ నుంచి అడ్డూరి శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం. సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడ్డూరి శ్రీరామ్ గారు కుటుంబానికి అండగా నిలబడ్డారు. జనసేన పార్టీ నుంచి మేము కూడా అండగా నిలబడ్డాం. రెడ్డి గారు లేని బాధ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. సామెత ఉంది, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అది గుర్తొస్తుంది మాకు మిమ్మల్ని చూస్తుంటే. అలా ఉన్నాయి మీ మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. కోతవేడు దూరంలోనే పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇంత సంఘటన జరిగితే కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అని మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సి వస్తే గత 5 ఏళ్ళు 1 నెల రోజులు కూడా అవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చి. కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కోటవేడు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఆడపిల్లలకి అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లలు హత్య చేయబడ్డారు, ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కరికైనా శిక్ష పడింది అని చెప్పి నిరూపించగలిగారా? ఒక్కరినైనా శిక్ష పడేది ఇదిగో వెళ్ళండి మేము శిక్షించాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగిందని అని చెప్పి ఎవరికైనా శిక్ష వేయగలిగారా వాళ్ళు? గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మిరుగు నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అన్నుకుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై ప్రధానంగా చర్చ. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని వ్యాఖ్య. ప్రజా దర్బార్లో సమస్యల వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.